హరీష్ రావు గారు గత 2-3 రోజులుగా పిచ్చి లేచినోడిలాగా మాట్లాడుతూ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినోడు ఆ రకంగా కాకుండా ఒక పిచ్చి లేచినోడిలాగా మతి భ్రమించినోడిలాగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఒక దిక్కు జరిగినటువంటి పంట నష్టం ప్రాథమిక అంచనాలు 40,000 ఎకరాల్లో 10 జిల్లాలు జరిగిందని చెప్పేసి ఒక అంచనా వచ్చింది. జరిగినటువంటి నష్టం ఒక 40,000 ఎకరాల్లో ఉంటే ఒక్కోడేమో 2 లక్షల ఎకరాల నష్టం జరిగిందని చెప్పేసి ఒక ఆయన చెప్తాడు. హరీష్ రావు ఏమో 20 లక్షల పంట ఎకరం నష్టం జరిగిందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ ఆధారంగా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. 40,000 ఎకరాల్లో 10 జిల్లాల్లో కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల ఇట్లాంటి జిల్లాలలో వివిధ రకాల పంటలు 40,000 ఎకరాల నష్టం జరిగింది. ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాని ఆధారంగానే అధికారులంతా కూడా రైతుల వారీగా పంటల వారీగా అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే కూడా నష్టపరిహారం ఇవ్వండి అని మాట్లాడుతున్న హరీష్ రావుకు తెలియదా విధి విధానాలు ఎట్లా ఉంటాయనేది? అంటే రైతులకు పేగుబంధంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా కూడా రైతులతో సంబంధం లేదు, కేవలం పెట్టుబడి సంబంధం ఉండే మీరు ఇలా రైతులను ముంచి 9 ఏళ్ళుగా దగా చేసి ఇవాళ కొత్త దుకాణం పెట్టుకొని ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పంటలు ఎండుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్న మీరు మీ హాయంలో పంటలు ఎండిపోతే నిప్పు పెట్టినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, పంటలు ఈ రకంగా మీ హాయంలో ఎండలేవా? ఏదో మీ హాయంలో పుష్కలంగా నీళ్ళు వచ్చి పుష్కలంగా పంటలు వండినట్లు నష్టపోనట్లు మీరు ఏదో ఆదుకున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ హాయంలోనే జరిగింది. కరెంటు లేక కూడా కష్టాలు వాడి పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి మీ హాయంలో ఉంది. కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే రైతులంతా కూడా రోడ్ల మీకు ధర్నా చేసినటువంటి పరిస్థితి మీ హాయంలో జరగలేదా? వరి అంతా ఎండిపోయి రైతులంతా ఇబ్బంది పడి తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి మీ హాయంలో లేదా? ఆనాడు ఏం చేసినావు? ఎక్కడైనా మాట్లాడినావా? ఎక్కడికైనా పోయినావా? అంటే ఇంత ఇదేదో కొత్తగా వచ్చినట్లు, పంటలు ఇప్పుడే ఎండుతున్నట్లు, వర్షాలు ఇప్పుడే పడుతున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయినా పంటల బీమా పథకమైనా కానీ ప్రభుత్వాలు ముందుగా అనౌన్స్ చేసి తర్వాత ఎనిమినేషన్ చేసి ఏ రైతుది ఎంత అని చెప్పేసి వచ్చిన తర్వాతనే వారి ఖాతాలలో జమ చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా నష్టం జరగని వెంటనే డబ్బులు ఇయ్యరు. ఇది తెలియని వాడిని కాదు కదా. ఆర్థిక మంత్రి చేసినావు, ఇరిగేషన్ మంత్రి చేసినావు, ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే మతి భ్రమించిందో నిన్ను ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరో అమాయకులు మాట్లాడితే మీరు ఏమని అనుకోవచ్చు, కానీ అన్నీ తెలిసినోడివి. 2016, 17, 19, 20 ఈ 3 సంవత్సరాలలో పంట నష్టం జరిగితే కనీసం అంచనాలు కూడా వేపియలే, ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలే. నిజంగా మీరు మీ కాలంలో నష్టపరిహారం ఇచ్చినాం, రైతులం ఆదుకున్నాం అనేటటువంటి మీరు చెప్పగలిగితే మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీకు చర్చకు వచ్చే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలే, అంచనాలు కూడా ఇప్పియలే. ఆదిలాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలో మొత్తం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ప్రతి సంవత్సరం నష్టం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వనోళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ బదనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ రైతాంగానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధికారులంతా కూడా ఎన్యుమరేషన్ చేస్తూ ఉన్నారు. ఏ రైతుల్ని ఎంత నష్టం జరిగింది వాళ్లకు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఆధారపడకండి, రైతులు గందరగోళానికి గురి కాకండి. వాళ్ళు ఏదో మతి భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి
రైతుల్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.